786 News Channel Media. Your voice, our report. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒకటైతే తెలియజేశారు. ప్రశాంతమైన జిల్లా ఏదంటే ముఖ్యంగా నెల్లూరు అని చెప్పేవాళ్ళని చెప్పారు. మా జిల్లాకి ఎస్పీ ఎవరైనా పర్వాలేదు, మీరు పంపించండి సార్ అని చెప్పి తెలియజేసేవారని చెప్పి తెలియపరిచారు. నెల్లూరులో అయితే క్రైమ్ అయితే పెరిగిపోయింది. లేడీ డాన్స్, గంజాయి మాఫియా, డ్రగ్ మాఫియా అని చెప్పి లేడీసే లేడీ డాన్స్గా తయారని చెప్పి ముఖ్యమంత్రి గారు అయితే తెలియజేశారు. ఆశ్చర్యంగా ఉంది. నేను గతంలో సమైకాంధ్ర ముఖ్యమంత్రి ఉండేటప్పుడు కూడా ఇంత అరాచకాలు అయితే లేదు. కొత్తగా అయితే నెల్లూరులో అయితే క్రైమ్ రేట్ అయితే పెరిగిపోయిందని చెప్పి సీఎం గారు అయితే తెలియజేశారు. 786 మీడియా ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. వన్ ఆఫ్ ది మోస్ట్ పీస్ఫుల్ డిస్ట్రిక్ట్. ఒకప్పుడు రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిగా సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నెల్లూరుకి ఏ ఎస్పీ అయినా పర్వాలేదు పంపించండి అనేవాడిని. విజయనగరం ఒకటి, నెల్లూరు ఒకటి. అక్కడ నేరాలే చేయరువాడు. అలాంటి జిల్లాలో ఈసారి లేడీ డాన్స్ కూడా తయారైపోయారు. హత్యలు కూడా చేసే పరిస్థితికి వచ్చేసారు. హత్యలు చేపించే పరిస్థితికి వచ్చారు. గంజాయి అమ్మే పరిస్థితికి వచ్చారు. వాట్ ఈస్ అంటే అంత లీనియంట్ గా తీసుకొని ప్రశాంతమైన జిల్లాలను కూడా నేరమైన జిల్లాలుగా తయారు చేయగలిగారు. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రశాంతమైన రాష్ట్రం. ఎప్పుడు ఇక్కడ పెద్ద సమస్య ఉండేది కాదు. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.